హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఎప్పుడు అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, మొన్న మా ఊర్లో చిన్నప్పుడు మేము జరిగిన చిన్న స్టోరీ గురించి పెట్టాను కదా, దాని గురించి ఇప్పుడు రెండోది అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామందికి ఏదన్నా గొడవలు పడ్డా, తగులు పడ్డా, వాళ్ళు ₹1 సంపాదించుకొని వాళ్ళు పైకి వస్తున్నా ఓర్చుకోలేకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేయించాలా, వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి చేయించాలి, ఆ చేతబుడైనా ఏదైనా చేయించాలి అని అనుకుంటారు. తప్పు ఫ్రెండ్స్, చాలా చాలా తప్పు. అయ్యి ఏంటంటే దేవుడే మెచ్చడలా. దేవుడు మెచ్చే పనులు మనం చేసుకోవాలి. అది చాలా చాలా తప్పు. వాళ్ళు మారితే మారినాయి, మారపోయినా వదిలేయండి. ఎందుకంటే పగవాళ్ళైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆశ్రయించడం మన హిందూ సంస్కారం. ఎంత పగవాళ్ళైనా, ఎంత మనల్ని చంపేవాళ్ళైనా, నరికేవాళ్ళైనా, మనల్ని బాధ పెట్టేవాళ్ళైనా, వాళ్ళు మనకి గొడవలు ఉన్న ఎంత శత్రువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆశ్రయించడం మన బాధ్యత. శత్రువు వాయిడి ముందరికి వచ్చినప్పుడు తరంగుడదంట. మనం పిలిచి లోపలికి ఇస్త్రాకు వేసి అన్నం పెట్టాలంట. అది లెక్క. ఏంటంటే మనం బాగా కోరుకున్న వాళ్ళు బాగుపడరు, మన చెడు కోరుకున్న వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. వాళ్ళు అంతకంతకు పోతారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ₹1 వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, మేము ఇంకా అడుగుని పడిపోతున్నాము ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళకి ఎట్టా సంపాదిస్తున్నారు అలాగే మేము కూడా ఎప్పటికైనా ₹1 వస్తుంది, ₹1 బతుకుతాం. ఇప్పుడు తింటున్నాం, అన్నమైనా తింటున్నాం కదా అని ఆలోచనతో ఉండాలి. ఏం తినకుండా లేం కదా, అట్టా ₹1 ఉంది కదా తింటున్నామని పానీలే, వాళ్ళు ఎప్పుడు చేసుకున్న పుణ్యం వాళ్ళు బాగుపడతారు అట్లా ఆలోచించాలి. కానీ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, బాగుపడిపోతున్నారు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి జాబులు వచ్చేసినాయి, మాకు రాలేదే, మేము తినలేదే అని ఎప్పుడు ఆశించకూడదు. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందువల్లంటే దేవుడు కూడా మెచ్చడు. మనమైతే ఎప్పుడైతే ఒకరిని బాగుపడతామో ఆ దేవుడు మనల్ని బాగుపడతాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలే బిడ్డలు తాగుతాయి అంటారు. ఖచ్చితం, అది వాస్తవం. మీరు మంచి చేయి, మీ బిడ్డలకు మంచి జరగదు. ఏంటంటే వాళ్ళు చేతబడి చేయించారనుకో, అది తిరిగిందనుకో, ఇప్పుడు ఒకరి మీద చేతబడి చేయాలి, ఫుల్గా కోపం వచ్చేసిన వాళ్ళని ఏదో ఒకటి చేసి కానుకోవాలి అనుకున్నారనుకో, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చేతబడులన్నీ మాట్లాడనుకో, అది పెండింగ్ పడిందంటే తిరిగి మీకు కొట్టదు. మీ ఫ్యామిలీలో ఒకరు ఉండరు. అది ఒక్క సెకండ్ అనేది ఉంటుంది దానికి. ఆ సెకండ్ కానీ మారిపోయిందంటే తిరిగి మీకే కొట్టద్దు. అంత అవసరమా? తిరిగి మీకు కొట్టుకుంటే మీ ఫ్యామిలీలో ఒకరు ఉండరు చేతబడులని. అంత అవసరమా? ఏం పెళ్ళ నాయన, అందరినీ సల్లంగా చూడు, మమ్మల్ని సల్లంగా చూడు అంతే సార్. ఆ దేవుడే మిమ్మల్ని సల్లంగా చూస్తాడు, అందరిని కూడా సల్లంగా చూస్తాడు. ఆ పొగ శత్రువులను కూడా మారుస్తుంటాడు దేవుడు. ఇప్పుడు గుళ్ళో పోయాం, స్వామి మమ్మల్నే బాగా చూడని కోరుకోకూడదు, అందరినీ బాగా చూడనైనా, అందరూ లక్షణంగా ఉండాలి, మేము కూడా లక్షణంగా ఉండాలని కోరుకోవాలి. ఎంత మనకు పగవాళ్ళైనా సరే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే ఆ దేవుడు కూడా మెచ్చి మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఎప్పుడు లక్షణంగా కాపాడతాడనమాట. మనకి గొడవలు వచ్చాయని వాళ్ళ మీద శత్రుత్వం సాధిద్దాము, వాళ్ళ మీద గొడవ కోరిక వాళ్ళ మీద గొడవలు పడదాం. తప్పు, చాలా తప్పండి. ఏంటంటే ఇది పెద్దల కాలం నుంచి వస్తుందన్నమాట. ఇది మనల్ని కొట్టినా సరే, తిట్టినా మనం వాయిటి ముందరికి వచ్చినప్పుడు లోపలికి పిలవాలి, మనం మర్యాద చేయాలి. ఇప్పుడు వాళ్ళు వాయిటి ముందరికి పోయినా, మనల్ని పట్టించుకోకపోయినా, మనం పిలవపోయినా, ఇప్పుడు మనం పిలుస్తున్నాం కాబట్టి రేపు వాళ్ళు మనల్ని పిలవచ్చు లోపలికి. మనం ఏం చేసాం వాళ్ళు అది చేయొచ్చు, వాళ్ళ మార్పు రావచ్చు. అంత మాత్రానికి శాపాలు, పాపాలు, చాతబుళ్ళు, గీతబుళ్ళు ఎందుకంటే అవన్నీ తప్పు, చాలా తప్పు. పెడితే వీలుంటే శత్రువులైనా ఎవరైనా తగులైనా మంచిగా మాట్లాడుకొని ఒకటైపోండి వీలైతే. లేదా వాళ్ళు వాయిటి ముందరికి వచ్చినా లోపల పిలిచి ఒక ముద్ద పెట్టండి, లేదా మీరు వాయిటి ముందర పోయినా వాళ్ళు పిలిచి ఒక ముద్ద పెట్టండి. అంతేగాని ఫ్రెండ్స్ ఎందుకు గొడవలు? ఈ గొడవలతోనే జీవితం అంతా. ఇప్పుడు ఆస్తులు, అంతస్తులు, డబ్బుని కావాలని ఇప్పుడు రక్త సంబంధాల వాళ్ళే ఎన్ని గొడవలు పెట్టుకుంటున్నారు, అంతలాను కొట్టుకుంటున్నారు, ఎన్ని చేసుకుంటున్నారు. ఎందుకండి? తోడు పుట్టిన వాళ్ళు, రక్త సంబంధం ఉన్న వాళ్ళే పోతున్నప్పుడు మీకు ఆస్తులు, అంతస్తులు నేను ఖాయం నిలబడతాయా? మీతో పుట్ట నిలబడవు కదా. శాశ్వతంగా ఉంటాయంటే చెప్పండి, మీ గొడవలు పెట్టుకోండి. మీరు ఉంటారని గ్యారెంటీ ఉందా భూమి మీద? మీకు శాశ్వతంగా ఆస్తులు ఉంటాయని గ్యారెంటీ ఉందా? ఇంకెన్నేళ్ళండి మనం బిర్రుగా
ఒక 20-30 ఏళ్ళో లేకపోతే 20-30-40 ఏళ్ళు ఏమైనా ఉండకపోతాయేమో. తర్వాత ఎట్టా అంతా కాలం అంతా కొట్టుకోపోద్ది. ఈ మాత్రానికి ఎందుకండి నీది నాది అది ఇది అనుకోవటం, గొడవలు ఎందుకు? మళ్ళీ వాళ్ళ మీదకి ఏదైనా శత్రువులు అయితే ఏమైనా చేపించటం, వాళ్ళు మంచాల్లో పడడం అంట ఇప్పుడు అనుకోకూడదు. దేవుడిని అయితే ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి స్వామి అని కోరుకుంటామో దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని చల్లంగా చూస్తారు. శత్రువైనా సరే శత్రువుతో అయినా సరే మంచిగా బాగా మాట్లాడండి. ఒక 10 రోజులు మాట్లాడండి మంచిగా, వాళ్ళే మారుతారు. మారకపోతే వదిలేసేయండి, నష్టం ఏం లేదు. సరేనా? మనకు వచ్చే నష్టం ఏం లేదు. మారితే మారినట్టు, లేకపోతే లేదు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిన అనుకున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కట్టండి, సరేనా?